హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. సో, ఏపీ ఎంసెట్ సంబంధించి సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అయితే ఇందులో చూసుకుంటే ఏపీ ఎంసెట్ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్‌లో గాని సీట్ నచ్చకపోతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా? ఒకవేళ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సెకండ్ ఫేజ్‌లో సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్‌లో సీట్ ఉంటుందా? సో, ఇలా చాలా డౌట్స్ అయితే చాలా మందికైతే ఉన్నాయి. ఈ వీడియోలో కంప్లీట్‌గా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలీదు. సో, రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో, దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ ఇయర్ నుంచే కెరియర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్‌ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో, ముందుగా ఏంటంటే మీకిప్పుడు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ అనేది వచ్చిందనుకున్నాం. సో, సీట్ వచ్చిన తర్వాత ఆ కాలేజ్ సంబంధించి అది మీకు నచ్చలేదనుకున్నారు. సో, ఇప్పుడేంటి ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ ఏంటి మీకొచ్చిన సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మనం అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేస్తాం. అయితే ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ నచ్చలేదు కాబట్టి సెకండ్ ఫేజ్ వెళ్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్‌లో గనక సీట్ గనక రాలేదనుకోండి, అప్పుడేమంటంటే మీకు నచ్చిన కాలేజ్ కూడా సెకండ్ ఫేజ్ రాలేదనుకోండి, ఈ ఫస్ట్ ఫేజ్ ఎలాగొచ్చింది. సో, సెకండ్ ఫేజ్‌లో రాకపోతే ఏంటి? సో, ఫస్ట్ ఫేజ్‌లో సీట్ అయితే క్యాన్సిల్ అయిపోద్ది. ఎందుకంటే మీరక్కడ సీట్ అనేది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు కాబట్టి. ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు ఏదైతే కాలేజ్ అలాట్ చేస్తారో అది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. దాన్నే సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు. సో, మీరు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు. సో, దానివల్ల ఏంటి సెకండ్ ఫేజ్‌లో కూడా కాలేజ్ అయితే ఏమీ రాలేదు. సో, ఫస్ట్ ఫేజ్‌లో కనీసం సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుంటే ఫస్ట్ ఫేజ్ ఉన్న కాలేజ్ అయితే అలాగ ఉండిపోదును. సో, సెకండ్ ఫేజ్ రాలేదు కాబట్టి ఫస్ట్ ఫేజ్ ఉన్న కాలేజ్ అలాట్ చేసింది. సో, ఇలా చేయకపోవడం వల్ల 2 కూడా రాదు. అంటే ఇంకా మీకు క్లియర్‌గా చెప్పాలంటే, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, సెకండ్ ఫేజ్‌లో గనక కాలేజ్ గనక రాకపోతే అంటే ఫస్ట్ ఫేజ్ కాలేజొచ్చి, సెకండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ గనక చేస్తే, మీకక్కడ సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ సెకండ్ ఫేజ్‌లో గాని సీట్ గనక రాలేదనుకోండి, ఇప్పుడు ఎలాగో ఫస్ట్ ఫేజ్‌లో సీట్ అనేది వచ్చింది కాబట్టి, ఈ సీట్ మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. సో, మీరు సెకండ్ ఫేజ్‌లో ఒకవేళ రాలేదు కాబట్టి నో ప్రాబ్లమ్. అలా కాకుండా మీరు ఫస్ట్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా డైరెక్ట్ సెకండ్ ఫేజ్‌కెళ్ళిపోయి అది కాలేజ్ గనక రాకపోతే మీకు ఏ కాలేజ్ రాదు. తర్వాత థర్డ్ ఫేజ్ ఉంటుందో లేదో కూడా డౌట్. సో, అందుకోసమే ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికైతే ప్రయత్నించండి. సో, ఇప్పుడేంటంటే సెకండ్ ఫేజ్‌లో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తా. సెకండ్ ఫేజ్‌లో సపోజ్ ఏమన్నా కాలేజ్ వచ్చిందనుకోండి. ఫస్ట్ ఫేజ్‌లో కాలేజ్ ఉంటుందా అని చాలామంది డౌట్ ఉండొచ్చు. అలాగైతే ఉండదు. ఇప్పుడు ఇది మీకు క్లియర్‌గా చెప్తాను జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్‌లో కాలేజ్ వచ్చింది. సెకండ్ ఫేజ్‌లో మీరు అప్లై చేశారు. అంటే ఇక్కడ ఈ కాలేజ్ మీకు నచ్చలేదు. అయినా గాని మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. ఎందుకంటే సీట్ కన్ఫర్మ్ అవుతదని. ఇప్పుడు సెకండ్ ఫేజ్‌లో కనుక మీరు అనుకున్న కాలేజ్ వచ్చిందనుకోండి. ఆటోమేటిక్‌గా ఫస్ట్ ఫేజ్‌లో ఉన్న సీట్ క్యాన్సిల్ అయిపోతది. సో, తర్వాత సెకండ్ ఫేజ్‌కి అలౌట్ చేస్తారు కాబట్టి, ఆ సీట్ అనేది సెకండ్ ఫేజ్‌లో ఉన్న కాలేజ్ ఏదేది ఉందో అది మీకొస్తది. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, మీకున్న ప్రతి డౌట్ ఏదైనా సరే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎక్కువ మంది కామెంట్ చేస్తే ఒక వీడియో కూడా చేస్తాను. అందుకోసం ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ అవ్వండి. చాలా యూజ్‌ఫుల్ అవుతది ఆ కెరియర్‌కి అయితే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.